అంటే మీరందరూ కలిసి ఏదో చేయబోతున్నారు అంతేనా? ఆనంది, అలా ఏం కాదు. మరి ఇదేంటి? ఆనంది, అసలేం జరిగిందంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లతో పాటు బోర్డు మీద రాయమని మీ పేర్లు కూడా ఇచ్చాం. తోడి పెళ్లి కొడుకు తోడి పెళ్లి కూతురు ప్లేస్లో వీళ్ల పేర్లు రాయిపోయి బై మిస్టేక్ ఇక్కడ ఎంప్లాయ్ ఇలా రాసేసి ఉంటారు. అసలు తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కొడుకు పేర్లు ఇలా బోర్డు మీద రాయడం ఏంటి? ఎందుకు రాయకూడదు? ఎందుకు రాయాలి? నువ్వు అశ్విన్ లేనిదే అసలు ఈ పెళ్ళే లేదు ఆనంది. అలాంటప్పుడు మీ పేర్లు బోర్డు మీద లేకపోతే ఎలా చెప్పు? లేదు, ఇక్కడ ఏదో జరుగుతోందనిపిస్తోంది. అబ్బా, డౌట్ క్లియర్ అయ్యాక కూడా ఇంకా సాగదీస్తావేంటి? వెళ్ళి మీ నాన్నగారు ఎక్కడున్నారో చూడు, వెళ్ళు. మరి పేర్లు నేను మార్పిస్తానులే, నువ్వు వెళ్ళు ఆనంది, వెళ్ళు. అమ్మయ్యా, సరే పదండి వెళ్దాం. మహేష్, ఆనంది మళ్ళీ వచ్చి చూస్తే ఈ పేర్లు మార్చలేదంటే గొడవ చేస్తుందేమో. చూడండి, పెళ్ళయ్యే వరకు ఆనందిని తన పేరెంట్స్ని ఇటువైపు రానివ్వకుండా చూడాలి. ఓకే సార్, లెట్స్ గో. ఏరా అశ్విన్, తులసితో ఎంగేజ్మెంట్, తరువాత పెళ్లి చేసుకొని తనతో సెటిల్ అయిపోక ఆనందితో పెళ్ళేంట్రా? తప్పు కదా? ఈ కరుణాకర్ అలాంటిది జరగనివ్వడు కదా. నిన్నిక్కడి నుంచి కదలనివ్వడు కదా. ఇక్కడి నుంచి ఎలా కదులుతావో నేను చూస్తాను. అమ్మా, అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చినట్లే పంతులు గారు. ఏంటి ఈయనొచ్చాడు? ఈ కరుణాకర్ గారు ఇంత ముందుగా వచ్చేసారేంటి? అందరికీ ఈ కరుణాకర్ నమస్కారాలు. నమస్తే. తులసి గారు, శుభాకాంక్షలు. అరే పెళ్ళికొడుకు గారు, మీకు కూడా శుభాకాంక్షలు. పెళ్లి కొడుకేంటి? అంటే మీకు అసలు విషయం తెలీదా? అసలు విషయం ఏంటి? అశ్విన్, చెప్పమంటావా? చెప్పండి కరుణాకర్ గారు. అదేం లేదమ్మా, కరుణాకర్ గారికి నన్ను ఆట పట్టించడం అంటే మహా సరదా. అందుకే ఆయన అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడమ్మా. అంతే కదా సార్? ఇప్పుడు కాదు, ముందు ముందు చూపిస్తా నీకు అసలైన సినిమా. అవునవును, ఎంగేజ్మెంట్ జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే కదా. అందుకే అలా పెళ్లి కొడుకా అని పిలిచాను. అలాగా? అవును, మీరొచ్చారేంటి? అశ్విన్ మీద అభిమానంతో వస్తే ఇలా అడుగుతారేంటమ్మా? అదే, మురళీ జయంతిల పెళ్లి జరుగుతుంటే అది కూడా మీ మహేష్ సార్ దగ్గరుండి జరిపిస్తుంటే మీరక్కడికి వెళ్లకుండా ఇక్కడికొచ్చారేంటి అని. అది అశ్విన్ అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు. అశ్విన్ వదిలే సమస్య లేదు. అందుకే పిలవాలా ఏంటి అని నేనే వచ్చేశాను.